చంద్రబాబు అట్లా లోకేష్ ఇట్లా. అబ్బబ్బబ్బబ్బా, వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఏం మాట్లాడతారో అర్థం కాదు. అరే జనాల బాధను అర్థం చేసుకోకపోతే ఎట్లనుల్లా? సరే వట్టప్పుడు అంటే ఏమో అనుకోవచ్చు, కనీసం మనుషుల ప్రాణాలు పోయినప్పుడైనా ఆలోచించి మాట్లాడొద్దా? నోటికి ఏదొస్తే అదే మాట్లాడుడా? ఇంతకు వాళ్ళు ఏం మాట్లాడిండ్రంటారా? చూడండి మీరే. ఇత్తోటైతే చెట్టోటి కాదు కదా, సేమ్ చంద్రబాబు లోకేష్ కథ కూడా అట్లనే ఉన్నది. చంద్రబాబు ఎట్లనైతే మాట్లాడుతుండు సేమ్ టు సేమ్ లోకేష్ కూడా అట్లనే మాట్లాడుతుండు. ముందు చంద్రబాబు ఏం మాట్లాడిండో ఈయనోన్రి. ఓకే, దురదృష్టం చనిపోయారు, కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్సు యాక్సిడెంట్ చనిపోలా, ఏం తప్పు జరిగింది. ఇక ఇప్పుడు లోకేష్ ఏం మాట్లాడిండో ఈయనోన్రి. విన్నారా? అప్పట్లో పుష్కరాల తొక్కిసలాట గురించి చంద్రబాబు మాట్లాడుకుంటా కుంభమేళాల చనిపోలేదా, జగన్నాథ రథయాత్రల చనిపోలేదా, బస్సు యాక్సిడెంట్లలో చనిపోలేదా, ఏం తప్పు జరిగిందని చంద్రబాబు అంటే, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ దగ్గర లోకేష్ ఏమో కార్మిక సంఘాల నాయకులను మీ ఇంటోళ్ళైతే ఎవ్వరు చచ్చిపోలేదు కదా అంటుండు. ఓకే, దురదృష్టం చనిపోయారు, కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్సు యాక్సిడెంట్ చనిపోలా, ఏం తప్పు జరిగింది. ఇక వీళ్ళిద్దరు మాటలైన జనాలు ఇదేనా పశ్చాత్తాపం అంటే, నాయకులై ఉండి ఇట్లనేనా స్పందించే తీరు అని మస్తు కోపం చేస్తున్నారు. ఇక ఇంకో దిక్కేమో పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ లోపాలు ఎక్కడ అని అడిగితే నాకు అనుభవం లేదు అని చెప్తున్నాడు. నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. భలే ఉన్నారు ముగ్గురేపో అని అంటున్నారు వీళ్ళ మాటలు విన్న కొందరు పబ్లిక్.